దేవుని స్తోత్రం. హల్లెలూయా. ముందుగా దేవుని సన్నిధానంలో సాక్ష్యాన్ని పెట్టింది నేను ఎంతో రుణస్తుడని, అలాగే ఈ అవకాశం ఇచ్చిన దైవజనుల పాల్గొనడానికి కూడి వచ్చిన దేవునికి ప్రత్యేక వందనాలండి. నా సాక్ష్యం ఏంటంటే, గడిచిన వారం ఆదివారం మందిరానికి రావడానికి బయలుదేరి వస్తూ ఉండగా, స్కూల్ మీద వస్తూ ఉండగా ఎదురుగుండా సిగ్నల్ పడింది. నా ముందున్న కారు ఆగింది. నేను కూడా ఆగాను. సడన్గా వెనకాల వస్తున్న కారు స్పీడ్గా వచ్చి బైక్ని కొట్టింది. ఇమీడియట్గా అప్పుడే మేము ముగ్గురు పడిపోయింది. ఒకవేళ ఎదరగనక కారు లేకపోయి ఉంటే కనుక మా ముగ్గురు పరిస్థితి ఏమైందని నాకైతే తెలియదు. కానీ దేవుని కృపను బట్టి ఆ ఎదుర కారు ఉండడం, ఆ కారు ఈ బైక్ కొట్టిన స్పీడ్కి, కారు కొట్టిన బైక్ కొట్టిన స్పీడ్కి ఆ ఎదుర కారుకి వెళ్ళి తగిలి ఆ ఫోర్స్ ఆగిపోయి అక్కడే పడిపోయాం. ముగ్గురం పడిపోయాం. దిశాన్ అయితే వెంటనే లేచి ఈడుస్తున్నాడు. అప్పుడు తను చూసి మా ఇద్దరికి ఇంకా ధైర్యం వచ్చింది. మమ్మల్ని మేమేం ఆలోచించలేదు, కానీ దేవానికి స్తోత్రం అనుకున్నాం. ఆ పడిపోయిన క్షణం ముందు కూడా నేను దేవుని పాట పాడుకుంటూనే వస్తున్నాం మేము. నేను అనుకున్న పడిపోయి లేచిన తర్వాత ఇంత పెద్ద యాక్సిడెంట్ అయింది, కానీ ఏ చిన్న గాయం తగలలేదు. అంటే దేవుడు ఆయన కాపుదల్లో ఉంచాడు కనుక మాకు ఏ విషయంలోనూ ఆయన కృప లేకుండా మేము బ్రతకలేమని నాకు అప్పుడు మరొకసారి అర్థమైంది. ఆయన కృపా కాపుదల మా ఎడలు ఉందని మరొకసారి దేవుడు రుజువుపరిచాడు. ఇదే విషయాన్ని అన్నకు వచ్చి చెప్పినప్పుడు అన్న కూడా ఇదే అన్నాడు. దేవుడు ఎప్పుడు కొనుకడు, నిద్రపోడు. ఆయన కాపుదల ఎప్పుడు మనకు ఉంటుందని చెప్పాడు. అందుబట్టి నేను ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఒకవేళ ఆ గడియ ఏదైనా జరుగుంటే ఈ క్షణమున నేను ఆయన సన్నిధానంలో సాక్షి ఉండలేకపోతున్నాను. కానీ దేవుడు ఆయన కృపలో కాచి కాపాడి ఈ క్షణమున ఆయన సన్నిధానంలో ఆయన సాక్షిగా నిలబెట్టాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాక. ఆమేన్.